షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినపు వాక్య ధ్యానము 62వ కీర్తన 8వ వచనం. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. ప్రభునందు పిల్లరా, గొప్ప సలహా ఇక్కడ మనకు కనబడుతుంది. ఈ సలహా ఏ జనానికి ఎప్పుడు కూడా ఇవ్వబడలేదు. నిజదేవుడు, విశ్వానికి సృష్టికర్త, మన నమ్మకానికి యోగ్యుడు. మనం ఆయనపై ఆధారపడినప్పుడు దేవుడు ఎప్పుడు కూడా సహాయం చేయకుండా ఉండడండి. ఆరోగ్యం విషయంలో, అనారోగ్యంలోను, విశ్రాంతిలోను, పనిలోను, సంతోషంలోను, దుఃఖంలోను, జయాపజయాల్లో, ధనం ఉన్నా, పేదరికమైన, భద్రత ఉన్నా, ప్రమాదములో ఉన్నా కూడా అన్ని సమయాల్లో కూడా మనం ప్రభువుపై నమ్మకం ఉంచాలి. ఎప్పుడైతే మన హృదయాలను దేవుని సన్నిధిలో కృమ్మరిస్తామో, ఆయన్ను వేడుకుంటామో, అనగా మన మనస్సులో, హృదయములో ఉన్నదంతా పూర్తిగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిస్సంకోచంగా ఆయనకి చెప్పుకుంటామో, దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. మనుషుల దగ్గర నువ్వు మొహమాట పడతావేమో, కానీ దేవుని దగ్గర మొహమాటం లేకుండా మన వేదనలు, కష్టాలు, ఆశలు ప్రతి ఒక్కటి కూడా, ఇబ్బందులన్నిటినీ కూడా దేవుని ఎదుట మనం బట్టబయలు చేసుకోవాలి. ఎటువంటి సహాయం చేస్తాడు అంటే, దేవుడు మన స్నేహితులందరికంటే ఎక్కువ సానుభూతి చూపిస్తాడు. ఎందుకంటే అందరికన్నా మనల్ని అర్థం చేసుకున్నది ప్రభువు ఒక్కడే. మనపై జాలిపడి మన ఆర్తనాదాన్ని ఆలకించేటువంటి దేవుడు. మనకు సహాయం చేసేందుకు అందరికంటే ముందుగానే ఆయన ఎక్కువ సామర్థ్యం కలిగి మన పట్ల ఇష్టత చూపిస్తాడు. దుష్టుడు మనపై చేసే దాడులన్నిటి నుంచి విడిపిస్తాడు. మన కష్టాల నుండి విడిపిస్తాడు. దుర్మార్గుల యొక్క కుతంత్రాలన్నిటి నుంచి విడిపిస్తాడు. మన బలహీనతపై మనకు జయమిచ్చే దేవుడు. మన అజ్ఞానాన్ని తీసేస్తాడు. భ్రష్టత్వం అంతటి నుంచి మనకు విడుదలిస్తాడు. ఆయనే కదా మన ఆశ్రయం, ఆయనే కదా మన కేడెము. ఆయన్ని తప్ప ఎవరి యందు నమ్మిక ఉంచగలం ప్రియులారా? కాబట్టి ఆయన సన్నిధిలో హృదయములు కుమ్మరించు ప్రార్థించాలి. ప్రభువా, నీవుగాక మాకెవరున్నారు నాయన? నీకుగాక మేము ఎవరికి చెప్పగలం తండ్రి? మా కొండ, కోట, అండ, దండ మీరే కదా ప్రభు అని సంపూర్ణంగా మనము ప్రభువుపై ఆధారపడి ప్రార్థించాలి. ఆయన విడిచిపెట్టేవాడు కాడు. ఎప్పటికీ చెయ్యి విడిచిపెట్టడు ఆయన. దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి నీవు ఈ క్షణము నీవు ఇబ్బందులో ఉన్నావేమో. ఈ వాక్యము వింటూ కూడా నీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయేమో. కానీ దేవుడు నిన్ను మరిచిపోలేదు. నీ పక్షమును నిలబడటానికి సిద్ధంగా ఉన్నాడు. మొర్రపెట్టు వారికి ప్రత్యుత్తరం ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆ ప్రభువు నిన్ను సదా కాచును గాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.